ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మీ ముందుకి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని తీసుకుని రావాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. మరి మనమందరము కూడా ఈ యొక్క దినాలలో చాలామంది మరి లెంట్ దినాలు పాటిస్తూ ఉన్నారు. అది బస్వ బుధవారం నుంచి మరి ప్రారంభమైనటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క లెంట్ దినాలు మరి యాష్ వెన్స్డే నుంచి స్టార్ట్ అవడం మనకి తెలుసు. చాలామంది ఈ యొక్క దినాలలో చాలామంది క్రైస్తవులు మరి ఈ యొక్క 40 దినాలు ఉపవాస ప్రార్థనలు సలుపుతూ ఉంటారు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అయితే మరి ఈ యొక్క వివరాలన్నీ కూడా మనము క్షుణ్ణముగా తెలుసుకునేటకు ముందు దేవుని యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభిద్దాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా నాయన, ఈ వాక్య ధ్యానములో నీ సహాయాన్ని అడుగుచున్నాము తండ్రి. నీవే ప్రభువా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను దేవ. ప్రభువా వాక్యంలో ఉన్నటువంటి విషయాలను సత్యాలను మేము తెలుసుకుని నాయన దాని ప్రకారం నడుచుకునేటువంటి విధముగా నా తండ్రి మమ్మల్ందరినీ కూడా మీరు ఆయత్తపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అయితే ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేస్తున్నటువంటి వారందరూ కూడా మరి ప్రత్యేకముగా గమనించవలసినటువంటి విషయాలు మనము ఇక్కడ చూద్దాం. అయితే ఈ యొక్క యాష్ వెన్స్డే నుంచి ప్రారంభమైనటువంటి లెంట్ దినాలు లేదంటే ప్రార్థనలు ఇవన్నీ కూడా మరి ఎప్పటి నుంచి ప్రారంభమైనవి అంటే దీనికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అనగా 1000 సంవత్సరాల నుంచి క్రైస్తవ ప్రజలు దేవుని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. చాలా మంచిది అది. అయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలకు ఏంటి ఆధారం అని అంటే, యేసు ప్రభులు వారు ఆయన మానవుడుగా దేవుడిగా ఈ లోకములో ఉన్నప్పుడు ఆ 40 దినాలు ఆయన చేసినటువంటి ఉపవాస ప్రార్థనల ఆధారమే మరి లెంట్ దినాలుగా మరి చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఇది మనం చెయ్యాలా వద్దా అనేటువంటిది నేను చెప్పను, కానీ మరి దీని యొక్క ఆధారం ఎక్కడ ఉన్నది బైబిల్లో అని మనం చూస్తే ఒకసారి సంఖ్యాకాండమునకు మనం వెళ్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దామండి. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్త వర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుతున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానం చేసిన తర్వాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మము పోగు చేసి పాళెములు వెలుపటను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార్థ జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. చూసారండి, ఇక్కడ ఒక పెయ్యను తీసుకుని, అంటే ఆ పెయ్య కూడా మామూలుది కాదండి, మరి చాలా పరిశుద్ధమైనటువంటి ఆ పెయ్యను తీసుకుని దానిని కాల్చి ఆ యొక్క బూడిదను భద్రం చేయాలి. భద్రం చేసి మరి దానిని జలములుగా మార్చి సమాజము కొరకు దానిని ఉంచాలని ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది. అంతేకాదు ఇది పాప పరిహారార్థ బలిగా ఉంటుంది అని చెప్పేసి మోషే ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట. తర్వాత చూడండి, ఆ యొక్క పాప పరిహార్థ బలిగా పాత నిబంధన కాలంలో సంఖ్యాకాండములో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. అందుకనే చాలా మంది ఏమంటారంటే ఇటువంటి చర్యలు బూడిద కానీ లేదంటే బూడిద మీద వేసుకోవడం కానీ లేదంటే బూడిద మరి ఒక ఉపవాసానికి గుర్తుగా పాప పరిహార్థమైనటువంటి బలిగా ఆ యొక్క బూడిదను చల్లుకోవడం అనేటువంటిది పాత నిబంధన కాలం యొక్క ప్రిన్సిపల్ లేదంటే ఆ యొక్క చర్యలు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే యేసు ప్రభులు వారు కూడా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు మత్తయి సువార్త ద్వారా ఒక వాక్యము మనకు తెలియజేస్తున్నటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుంచి చూద్దామండి. పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణం వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దెంపసాగెను. ఎందుకనగా ఆ పట్టణములో అద్భుతాలు చేసినప్పటికీ కూడా వారిలో మారు మనస్సు అనేటువంటిది రాకపోవడం దేవుడు చూసి చాలా బాధపడి గద్దిస్తూ మాట్లాడుచున్నటువంటి మాట ఏమనగా, అయ్యో కొరజిన, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడినటువంటి ఈ అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణము పూర్వమే గోనె పట్ట కట్టుకొని
బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉండును అని చెప్పేసి దేవుడు మరి ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా అనగా ఆ యొక్క ప్రదేశాల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, లేదంటే ఆ మాట ఆ యొక్క ప్రదేశానికి మాత్రమే అనుకోబాకండి. ఈవెన్ మన యొక్క ప్రదేశాలలో కూడా అయ్యో ఆంధ్రప్రదేశ్, అయ్యో తెలంగాణ, లేదంటే ఇంకొక ఊరిని బట్టి కూడా ప్రభువు మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అయితే మీ మధ్య చేసినటువంటి ఈ అద్భుతాలు మరి వేరే చోట ఒకవేళ చేసుంటే వాళ్ళు ఏమయ్యే ఉండేవారంటే మారు మనస్సు పొందేటువంటి వారు, అంతకుముందు గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందేటువంటి వారు అని చెప్పి యేసు ప్రభులు వారు తెలియజేసినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభులు వారు కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదకి దేనికి సాదృశ్యముగా ఉన్నదని ఆయన తెలియజేస్తూ ఉన్నారంటే, చేసినటువంటి పాపాలను బట్టి పరిహార్థముగా తన్ను తాను తగ్గించుకొని, గోనెపట్ట వేసుకోవడం అంటే ఏమిటి? తన్ను తాను తగ్గించుకోవడం. బూడిదలో కూర్చోవడం అంటే ఏంటి? తన్ను తాను తగ్గించుకొని మరి పశ్చాత్తాపడడం అండి. ఉట్టిగా గోనెపట్ట వేసేసుకొని ఆ బూడిదలో కూర్చుంటే జరిగిపోయేటువంటి విషయం కాదది. అంటే అంతగా మనం తగ్గించుకొని మారు మనస్సు పొంది, అయ్యో నేను ఇంత పాపం నేను చేసి ఉన్నాను, ఇంత దోషములు నేను చేసి ఉన్నాను, ఇంత చెడుతనం నేను చేసి ఉన్నానని చెప్పేసి మనలను మనం తెలుసుకొని దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి సమస్తమైన పాపములను బట్టి పశ్చాత్తాపడమే గోనెపట్టకు బూడిదకు సాదృశ్యముగా ఉన్నదని యేసు ప్రభులు వారు మత్తయి సువార్తలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే చూడండి దేవుని బిడ్డారా, మరలా నేను చెప్తున్నాను, ఉట్టిగా ఆ గొనె సంచి వేసుకుని ఆ యొక్క బూడిదలో కూర్చున్నంత మాత్రం జరిగిపోదండి. అది హృదయములో నుంచి రావాలి. మన యొక్క పాపముల తట్టు నుండి మనం దేవుని తట్టు తిరగాలి. అదే మరి యోవేలు ప్రవక్త కూడా అదే మాట్లాడుతున్నటువంటి మాటను మరొకసారి మనం చూద్దామండి. ఈ యొక్క వాక్యమును యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుంచి మాట్లాడుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను అంటే ఈ సంవత్సరమైనను, లేదంటే ఈ యొక్క మరి బ్రతుకులోనైనను, ఈ యొక్క దినమందైనను, ఇటువంటి చెడ్డ దినములందైనను, ఇటువంటి మరి భయంకరమైనటువంటి రోజులలోనైనను, ఎంతో కాలము గతించిపోయినది, రోజులు చాలా భయంకరముగా ఉన్నవండి. ఎవరికి ఏది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియట్లేదు. ఎవరి జీవితాలలో ఒక భయంకరమైన జబ్బు వచ్చి పడుతుందో తెలియదు. ఎవరి జీవితాలలో గొప్ప విపత్తు వచ్చి మీద పడుతుందో తెలియదు. ఆస్తిమంతులుగా ఉన్నటువంటి వారు చాలామంది తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో దిగజారిపోయినటువంటి రోజులు మనం చూస్తూ ఉన్నాం. అకాల మరణాలు మనం చూస్తూ ఉన్నాం. అకాలమైనటువంటి పరిస్థితులలో దేవుని యొక్క కాపుదలలో బ్రతుకుతున్నటువంటి వారికి తప్ప మిగతా వాళ్ళందరికీ భరోసా లేనటువంటి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. అనేక మందిలో శోధనలు, అనేక మందిలో వ్యాధులు, అనేక మందిలో మరి ఎంతో కష్టమైనటువంటి తట్టుకోలేనటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడైనను మనల్ని రక్షించగలిగేటువంటి ఆ దేవుని వైపు, మన యొక్క బాధల నుండి విడిపించగలిగినటువంటి ఆ దేవుని వైపు మనం మరలాలి, తెలుసుకోవాలి. అందుకనే యోవేలు భక్తి ద్వారా అద్భుతమైనటువంటి మాటను దేవుడు పలుకుచూ ఉన్నాడు. దేమనగా ఇప్పుడైనా నువ్వు ఓడిపోయావు. నీ జీవితంలో నీకు ఒక భయంకరమైన కష్టం వచ్చినది, నీ జీవితంలో భయంకరమైన విపత్తు వచ్చింది. ఇప్పుడైనాను నీవు దేవుని వైపు తిరుగు. చూద్దామండి, ఇక్కడ 6 పాయింట్లు దేవుడు చెప్తూ ఉన్నాడండి. 6 పాయింట్లు మీరు దయతో క్షుణ్ణముగా గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. 6 పాయింట్లు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉంటున్నాడు మొదటిది. రెండోది కన్నీరు విడవాలి. ఈ రోజున కన్నీరు అంటే ఎలా వస్తుందనంటే మన సొంత విషయాలకు, మన సొంత బాధలకు కన్నీరు వస్తుంది. కానీ ఇక్కడ అటువంటి కన్నీరు గురించి కాదండి రాసింది. దేవునికి వ్యతిరేకముగా నేను తప్పు చేసి ఉన్నాను, దేవునికి దూరముగా నేను వెళ్ళిపోయి ఉన్నాను, ఆ అద్భుతాలు చేసేటువంటి దేవుణ్ణి నేను మరిచిపోయాను, నా సొంత పనులలో, నా సొంత విషయాలలో, నా సొంత జీవితం, నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను అనేటువంటి ఒక పశ్చాత్తాపం మనలో రావాలి. ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కన్నీరు ఆటోమేటిక్గా వస్తుందండి.
మనల్ని ఎవరో ఏదో అన్నారని మనం కన్నీరు కార్చటం, ఇదో భర్తలేదో అన్నారని కన్నీరు కార్చటం, బిడ్డలేదో అన్నారని కన్నీరు కార్చటం, బిడ్డలు సరిగ్గా చూస్తలేదని కన్నీరు కార్చటం. ఆ కన్నీరు గురించి కాదండి ఇక్కడ తెలియజేసిన మాట. ఈ కన్నీరు అంటే ఏంటంటే, నా దేవునికి వ్యతిరేకంగా నేను తప్పు చేసి ఉన్నాను, నా దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడి ఉన్నాను, నా దేవునికి వ్యతిరేకముగా నేను ప్రవర్తించి ఉన్నాననే కుమిలిపోవడం హృదయములో. ఆ కుమిలిపోయిన తర్వాత మన కంట్లోంటి వచ్చేటువంటి కన్నీరే అసలైనటువంటి కన్నీరు. ఆ కన్నీరునే దేవుడు ఎక్కువగా లక్ష్య పెడతాడు. కన్నీరు కార్చుచు దేవుని వైపు తిరగాలి. మొదటిది ఉపవాసం ఉండాలి, రెండవది, మూడవది కన్నీరు కార్చాలి, ఆ తర్వాత దుఃఖించాలి. దుఃఖించడం అంటే ఎంత పొరపాటు నేను చేశాను, నా దేవునికి వ్యతిరేకముగా నేను ఎంత తప్పు చేసి ఉన్నాను, ఆ లోకరక్షకుడికి మరి వ్యతిరేకముగా నేను ఎందుకు ఈ రీతిగా ప్రవర్తించాను అనేటువంటి ఆ మాటలు, లేదంటే అటువంటి ఆలోచనలు దుఃఖానికి దారితీస్తాయండి. ఆత్మీయకరమైనటువంటి దుఃఖం ఇది. ఇటువంటి దుఃఖం మనం పడాలండి, ఇటువంటి దుఃఖం మనం పడాలి, దుఃఖించాలి. మనఃపూర్వకముగా పైన కాదండి, ఆచారాలు కాదు. లెంట్ అంటే, ఉపవాస దినాలు అని అంటే ఆచారం కాదు, ఉపవాస ప్రార్థనలు అంటే చెయ్యాలని కాదండి. మనస్ఫూర్తిగా మనము దేవుణ్ణి వేడుకోవాలి, మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థించాలి, దేవుని పాదాల యొద్దకు రావాలి, దేవుని క్షమాపణ మనం అడగాలి. అది మనఃపూర్వకమైనటువంటి మరి ప్రార్థన. మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఇదే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఉపవాసం మనం చేయాలి. అంతేకాని ఆ 40 దినాలు నాన్ వెజిటేరియన్ తినకూడదు, 40 దినాలు మరి పూలు పెట్టుకోకూడదు, 40 దినాలు శుభకార్యాలు చేయకూడదు, 40 దినాలు మంచి బట్టలు వేసుకోకూడదు, 40 దినాలు ఏ వస్తువులు కూడా కొనుక్కోకూడదు. అది కాదండి, అది ఆచారం అవుతుంది కానీ మనఃపూర్వకమైనటువంటి ఉపవాస ప్రార్థన కాదది. దేవుడు ఆచారాలను చూడడు, దేవుడు పైన వాటిని చూడడు. దేవుడు పైన చేస్తున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనలని మనం కల్పించుకుని చేసేటువంటి వాడిని దేవుడు లక్ష్య పెట్టడు. నీ హృదయాన్ని దేవుడు చూసేటువంటి వాడు. నీ హృదయాంతరంగములో ఏ విధమైనటువంటి పశ్చాత్తాపం నీలో ఉన్నదని దేవుడు చూసేటువంటి వాడు. కనుక దేవుడు మన హృదయాన్ని, మన మనుషులను, మొహాలను ఎంత తేటగా చూస్తామో అంతకంటే 1000 రెట్లు మన హృదయములో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపము కానీ, మనఃపూర్వకమైనటువంటి ప్రార్థనలు కానీ, మనఃపూర్వకముగా దేవుని ఎడల నేను చేసినటువంటి వాటి గురించి దుఃఖపడడం కానీ, అవన్నీ కూడా అంత అద్భుతముగా దేవుడు చూస్తాడు. కనుక మన యొక్క పై వాటిని దేవుడు లక్ష్య పెట్టడండి. అది జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడైనాను మీరు నా యొద్దకు రండి, ఇప్పుడైనాను మీరు నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. అంతేకాదు తర్వాత కూడా ఒక మాట అంటూ ఉన్నారండి. ఇదేమనగా, మీ వస్త్రాలను కాక మీ హృదయాన్ని చింపుకోమంటున్నారు. ఇది ఎవరైనా చేస్తారండి అసలు ఈ పని? ఒక సేఫ్టీ పిన్నుతో కానీ, ఒక గుండు సూదితో కానీ మన యొక్క శరీరమును మనం గాయపరచుకోగలమా? చెయ్యము అది ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, 13వ వచనములో ఉన్నటువంటి 2వ భాగాన్ని నీకు చదివి వినిపిస్తున్నాను. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యేవేలు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు దేవుని యొక్క అధికారముతో. హృదయాలను చింపుకోవడం అది ఎవరి వలనన్నా అవుతుందా? ఎవరి వలనన్నా ఇది సాధ్యమా? ఎవరన్నా చేయగలరండి ఈ పని? ఎవరూ చేయలేరు. కానీ ఎందుకు ఇక్కడ వాక్యం అలా సెలవిస్తున్నదంటే, హృదయాన్ని చింపుకునేటువంటి పశ్చాత్తాపం మనలో రావాలని, అంతటి ఇంటెన్సిటీ ఉండాలి దాంట్లో అనేటువంటి ప్రార్థనలో. అది ఇక్కడ అర్థం అండి. నిజముగా ఆ యొక్క హృదయాన్ని చింపుకునేటువంటి ప్రార్థన మనం చేయాలి. నేను దేవునికి వ్యతిరేకంగా చేసి ఉన్నానని అటువంటి ఒక పశ్చాత్తాపం మనలో రావాలి. అదే అసలైనటువంటి ఉపవాస ప్రార్థనలు, అదే అసలైనటువంటివి, దేవుని మెచ్చినటువంటివి, దేవుడు ఇష్టపడేవి, దేవుడు కోరుకున్నటువంటి ఉపవాస ప్రార్థనలు అండి. అంతేకాని బట్టలు వేసుకోకూడదు, మంచి ఎన్ని చేయకూడదు, ఇవన్నీ కూడా దేవుడు లక్ష్య పెట్టడు. వాటి వలన నీవు కానీ, నీ కుటుంబము కానీ, లేదంటే నీ ప్రార్థనలు కానీ ఏమాత్రము కూడా జవాబు లేనటువంటి పరిస్థితులు నెలకొల్లుతాయి.
నెలకొల్తాయి. కనుకనే ఇక్కడ అద్భుతమైన పశ్చాత్తాపమైనటువంటి ఆ ప్రార్థనలు చేసినటువంటి ఒక వ్యక్తిని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అదేమనగా మీ అందరికీ తెలిసినటువంటి దావీదు బెత్షెబాతో వ్యభిచారము చేసినప్పుడు మరి నాతాను ప్రవక్త ద్వారా తెలియజేయబడినటువంటి ఆ యొక్క తప్పును దావీదు తెలుసుకొని అద్భుతమైనటువంటి పశ్చాత్తాప కీర్తన అక్కడ రాసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారము దినాలు నేను తప్పు చేశాను, దేవునికి వ్యతిరేకముగా నేను పాపం చేసి ఉన్నానని మరి పశ్చాత్తాపడుతూ వారము రోజులు అంటండి ఆ యొక్క పడినటువంటి చోట నుండి లేవలేదట, స్నానం చేయలేదంట, తల దువ్వుకోలేదట, కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ఆ ప్యాలెస్లో ఆ రాణుల ముందు, ఆ యొక్క మంత్రుల ముందు, పనివారు ముందు, దాసుల ముందు నేలపడి డొల్లి డొల్లి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తూ రచించిన కీర్తనే 51వ కీర్తన. ఆ ఒక్క కీర్తన ఒకసారి ధ్యానం చేద్దామండి. పశ్చాత్తాపడుతూ పలుకుతున్నటువంటి మాట, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయి. కీర్తనలో 5 తప్పులను దావీదు ఒప్పుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 5 తప్పులు దావీదు ఒప్పుకున్నాడండి. మొట్టమొదటగా నా అతిక్రమములు అన్నాడు, తర్వాత నా దోషములు అన్నాడు, తర్వాత నా యొక్క పాపములు అన్నాడు, తర్వాత నా యొక్క అపరాధములు అన్నాడు, ఆ తర్వాత చెడుతనము కూడా అన్నాడు. 5 విధాలైనటువంటి పాపములను తండ్రి యొక్క పాదాల యొద్ద ఒప్పుకొనుచు ఏడుస్తున్నటువంటి మరి కీర్తన ఈ యొక్క కీర్తన అండి. మరి చూడండి, నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీకు వ్యతిరేకముగా నేను చెడుతనం చేసిన. దయతో ఈ యొక్క వాక్యాన్ని మీరు తర్వాత మరలా క్షుణ్ణముగా ఏకాంతముగా మరి చదువుకోవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. 5 ఒప్పుకుంటూ ఉన్నాడండి దేవుని వద్ద. దేవుని యొక్క క్షమాపణ గురించి బతిమలాడుచున్నాడు. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, నీ దృష్టిలో నేను చెడ్డ పనులు చేశాను, నీ దృష్టిలో నేను పాపము చేశాను, నీ అతిక్రమాలు చేశాను, దోషాలు చేశాను అని అన్నిటిని 5 విధాలైనటువంటి పాపాలను ఒప్పుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి ఈ దావీదు కీర్తనను మనము ధ్యానించాలి దేవుని బిడ్డలారా. అంటే నేను ఎందుకు ఈ యొక్క 51వ కీర్తన మీ ముందు ఉంచుతున్నానంటే అంతటి పశ్చాత్తాపం. ఇక్కడ హృదయాన్ని చింపుకున్నాడండి దావీదు. హృదయాన్ని చింపుకొని మరి పశ్చాత్తాపడుచు ప్రార్థన చేస్తున్నటువంటి ఈ యొక్క కీర్తనను మనం ఒక్కసారి గమనిస్తే చాలా మంచిది. ఏ విధముగా హృదయాన్ని చింపుకున్నాడు అనేటువంటిది మనకు బాగా అర్థం అవుతుంది. విరిగి నలిగినే దేవునికి ఇష్టమైన బలులు అంటూ ఉన్నాడు ఈ యొక్క వాక్యములో. విరిగడం, నలిగిపోవడం అంటే అంతటి పని జరగలేదు హృదయంలో. కానీ మరి చూస్తే, ఎందుకంటే విరిగినటువంటి హృదయము అయితే చనిపోతారు, నలిగిపోయినటువంటి ఆ హార్ట్ అంటే చనిపోతారు. కానీ ఇక్కడ ఎందుకు ఆ విధముగా ఫీల్ అవుతున్నాడంటే అంతటి పాపాన్ని నా దేవునికి వ్యతిరేకముగా నేను చేసి ఉన్నాను అనేటువంటి అద్భుతమైన పశ్చాత్తాపం ఇక్కడ. అంతే కదండి. ఇంకో మాట ఉంటుందండి ఇక్కడ దేవాక్యములో 8వ వచనం, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు ఎముకలను విరిచాడండి? విరవలేదు. కానీ ఎందుకు దావీదు మాట్లాడు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించునని ఎందుకంటున్నాడు అంటే మీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడైనా మీకు మీ యొక్క చేతులకు కానీ కాళ్ళకు కానీ లేదంటే మరో చోట ఎముక యాక్సిడెంట్ అయ్యో పడిపోయో ఎముక ఎరిగితే ఎంత నొప్పి ఉంటుందో మీకు తెలుస్తుంది బాగా. అంటే శరీరములోని ప్రతి ఎముక కూడా విరిగిపోయినటువంటి ఫీలింగు ఇక్కడ దావీదు పడుతున్నాడండి. అంతటి ఆ యొక్క బాధను దావీదు అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనే తన శరీరములో ఉన్న ప్రతి ఎముక కూడా విరిగిపోయినటువంటి నొప్పిని, అంటే శారీరకమైన నొప్పి కాదిది, నా తండ్రికి వ్యతిరేకముగా నేను చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపముతో కూడినటువంటి నొప్పిని అనుభవిస్తూ ఉన్నాడు ఇక్కడ. అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును పలుకుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే అంతటి బాధను అనుభవిస్తూ ఉన్నాడండి. అంతేకాదండి, ఇంకో మాట అంటూ ఉన్నారు ఇక్కడ, అదేమనగా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము. పాపం చేశాను కదా అని నీ సన్నిధి నుండి నన్ను తోసివేయొద్దయ్యా,
ఎందుకనగా ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు అంతకుముందు దేవుని సన్నిధిని అద్భుతముగా వారు ఆనందిస్తున్నటువంటి సమయములో పాపము చేసినప్పుడు దేవుడు ఆయన సన్నిధి నుండి వారిద్దరిని తోలివేశారు. అది జ్ఞాపకం వస్తూ ఉన్నది దావీదుకు. అది జ్ఞాపకం వస్తూ అడుగుతూ ఉన్నాడు, అదేమనగా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయి. ఆదాము అవ్వలు కూడా పాపం చేసినప్పుడు వాళ్లను నువ్వు తోలివేసావు నీ సన్నిధి నుండి. ఆ పరిస్థితి నా యొక్క జీవితానికి రానివద్దు ప్రభువా, అటువంటి పరిస్థితి నా జీవితమునకు రానివద్దు, అటువంటి కష్టము నా జీవితమునకు రానివద్దు అని చెప్పి అడుగుతూ ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన. అంతటి పని మాత్రం దేవా చెయ్యొద్దు నాయన. ఎందుకనగా నీ సన్నిధి గనక నా దగ్గర లేకపోతే, నీ పరిశుద్ధాత్మ గనక నాలో లేకపోతే నేను దేనికి పనికిరానటువంటి వాడిగా అయిపోతాను. అందుకే అడుగుతూ ఉన్నాడు అంటూ ప్రార్థన ఒకవేళ ఈ విధంగా కూడా చేసి ఉండొచ్చు దావీదు. ఒకవేళ నువ్వు కావాలంటే నా కిరీటాన్ని తీసుకో, నా రాజరికాన్ని తీసుకో, నా ఆస్తిని తీసుకో, నా మంత్రులను తీసుకో, నా అంతస్తును నువ్వు తీసుకో, నా హోదాని నువ్వు తీసుకో, నాకున్న సమస్తాన్ని కావాలంటే నువ్వు తీసుకో, కానీ నీ యొక్క పరిశుద్ధాత్మను మాత్రం నా యుద్ధ నుండి తీసుకోవద్దు ప్రభువా, తీసుకోవద్దు. హృదయాన్ని చింపుకుంటున్నాడండి. ఎందుకనగా ఆ పరిశుద్ధాత్మ గనక దావీదులోనే కాదండి, ఎవరిలో నుండి అయినా సరే వెళ్ళిపోతే వాళ్ళ యొక్క జీవితం బహుదుర్లభం, బహుభయంకరం. కనుక బ్రతిమలాడుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థన అండి. 17 వచ్చింది, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. దేవా, విరిగిన నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవయ్యా. అంటే నేను ఇందాక కూడా చెప్పాను మీకు, పైపైన ఉపవాస ప్రార్థనలు, పైపైన మరి సలుపుచున్నటువంటి 40 దినాల వల్ల ఏమీ కూడా ఉపయోగం లేదు. ఎప్పుడైతే నీ హృదయములో ఏమి రావాలంటే పశ్చాత్తాపం రావాలి. అంతకుముందు నేను ఎంత దూరముగా దేవునికి ఉన్నాను, ఎంత మరి పాపాలు నేను చేసి ఉన్నాను, ఎన్ని అబద్ధాలు నేను ఆడాను, ఎంతమందిని నేను మోసపరిచాను, ఎంతమందిని నేను కష్టపెట్టాను. ఈ విధమైనటువంటివి జ్ఞాపకం వస్తూ వాటి గురించి పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడిపోయి మళ్ళా చేసేసుకొని మళ్ళా పశ్చాత్తాపడి, అది కాదండి, ఇది అంతకంటే భయంకరం. అది కాదు. అసలు రిపెంటెన్స్ అనేటువంటి మాట గ్రీక్ వర్డ్ నుంచి వచ్చినది. దాని యొక్క అర్థం ఏంటంటే ఫస్ట్గా 3 భాగాలుగా దాన్ని విభజించారండి. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము. అదేమనగా మొట్టమొదటి ఏంటంటే నేను చేస్తున్నది తప్పు అనేటువంటి ఒక రియలైజేషన్. రెండవది ఏంటంటే దాని గురించి పశ్చాత్తాపడడం. మూడవది ఏంటంటే దాన్ని విడిచిపెట్టడం. ఈ 3 కలిస్తేనే పశ్చాత్తాపం కింద వస్తుందండి. ఈ 3 ఒక్కటి కూడా లేకపోతే అది పశ్చాత్తాపం కింద రాదు. కనుక దయతో గమనించండి దేవుని బిడ్డలారా, నేను దేవునికి వ్యతిరేకంగా ఈ తప్పు చేశాను అనేటువంటి రియలైజేషన్ ఫస్ట్. రెండవది, నేను ఇంత దేవునికి వ్యతిరేకంగా ఇంతటి పాపాన్ని నేను ఎలా చేశాను అనేటువంటి రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ఆ తర్వాత ప్రార్థన చేసి దాన్ని విడిచిపెట్టడం. ఈ 3 కలయికే పశ్చాత్తాపం కింద వస్తుంది. ఈ 3 ఏది లేకపోయినప్పటికీ కూడా అది పశ్చాత్తాపం కింద రాదు. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో చాలామంది ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి పశ్చాత్తాపముతో, విరిగి నలిగినటువంటి హృదయముతో, హృదయాన్ని చింపుకునేటువంటి మరి ప్రార్థనలు, దుఃఖించుచు చేసేటువంటి ప్రార్థనలు, మనఃపూర్వకమైనటువంటి ప్రార్థనల్ని దేవుడు లక్ష్య పెడతాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థనలు చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. మొర్దెకై ఉపవాస ప్రార్థన చేశాడు, దావీదు ఉపవాస ప్రార్థన చేశాడు, మరి దానియేలు ఉపవాస ప్రార్థన చేశాడు, ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసినది. ఉపవాస ప్రార్థనలే క్రైస్తవుల యొక్క శక్తివంతమైన ఆయుధం, ఉపవాస ప్రార్థనలు. కానీ ఆ ప్రార్థనలు ఎలా చేస్తున్నాం అనేటువంటిది మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది. యేసు ప్రభులు వారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు 40 దినాలు ఆయన ఉపవాస ప్రార్థనలు చేశారు. అదే ఆధారం ఈ యొక్క లెంట్కి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే 40 దినాలే యేసు ప్రభులు వారు ఉపవాసం ఉన్నారని అనుకుంటారు.
కానీ చూద్దామండి ఒక్కసారి దానిలో ఉన్నటువంటి వాక్య భాగమును. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. శరీరధారి అన్న దినములలో మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వాళ్ళకి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నదని ఆయన అంగీకరించబడెను. శరీరధారి అన్న దినములలో ఆయన ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. 40 దినాలు శ్రమలు యేసు ప్రభులు వారు పడినది అనేటువంటిది అండర్స్టాండింగ్ అనేటువంటిది తప్పు. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు, కానీ ఆయన ఈ లోకములో శరీరధారి ఉన్నటువంటి దినాలన్నిట్లో కూడా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థనలు యాచనలు చేశారండి. ఇంగ్లీష్లో కూడా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నటువంటి, వైల్ జీసస్ వాజ్ హియర్ ఆన్ ఎర్త్ he offered a prayers and pleadings with loud cry and tears. With loud cry and tears. అంటే లౌడ్ క్రై అంటే గట్టిగా ఏడుస్తూ ప్రార్థనలు సలిపినటువంటిదిగా మనం అర్థం చేసుకోవాలి. మరి హెబ్రీలు రాసినటువంటి పత్రికలో అదే వ్రాయబడి ఉన్నదండి. 40 దినాలు ఒక్క దినములే ఆయన శ్రమ పడాలా, ఆయన జీవితకాలం అంతా కూడా శ్రమ పడ్డారు, ప్రార్థనలు చేశారు. భయంకరమైనటువంటి మరి ఏడుపులతో గొప్పగా ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థన చేశారు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, 40 దినాల ఉపవాస ప్రార్థనలతో అది మనం ముగించేసుకోవడం అనేటువంటిది కాదు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు అనేటువంటిది ఒక పెద్ద గొప్ప ప్రక్రియ అండి దేవుని బిడ్డలారా. అయితే నీవును నేనును ఏ విధముగా ఈ ఉపవాస ప్రార్థన చేస్తున్నాము అనేటువంటిది మనలను మనం పరీక్షించుకోవాలి. పైకి చేయటం వలన అది ఏది కూడా ఉపయోగం లేదు. అటువంటి ఉపవాస ప్రార్థనలో దాని వలన ఒక డైటింగో లేదంటే ఇంకోటి జరుగుద్ది, కానీ మనలో ఏమాత్రము కూడా చిత్తశుద్ధి అనేటువంటిది లేకుండా పోతుంది. ముందుగా మనం చంపుకోవలసింది ఏంటంటే మనలో ఉన్న ప్రైడ్, మనలో ఉన్నటువంటి ఈగో, మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైన సమస్తాన్ని కూడా మనం చంపేసుకోవాలి. సమస్తమైనటువంటి వాటి గురించి మనలను మనం పరీక్షించుకోవాలి. రిపెంటెన్స్ అంటే కూడా అదే. బూడిదలో కూర్చోవడం అంటే అదేనండి. గోనె పట్టా కట్టుకోవడం అంటే మనలను మనం పరీక్షించుకోవాలి. వాక్యం అనే అద్దములో మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. చూసుకొని ఎక్కడ నాలో లోపం ఉన్నది, ఎక్కడ నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, ఎక్కడ నేను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను అనేటువంటి ఒక సెల్ఫ్ ఎగ్జామినే ఈ యొక్క ఉపవాస ప్రార్థనల యొక్క మూలము. అది లేకుండా చేయటం వలన మరి బూడిదలో కూర్చోవడం కాదు కదా, బూడిదలో పోసిన పన్నీరు వలె అయిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సేవకురాలుగా మిమ్మల్ని అర్థించేది, మిమ్మలను మరి హెచ్చరించేది ఏదేమనగా మనఃపూర్వకమైనటువంటి ఉపవాస ప్రార్థన. మనలను మనం ఎగ్జామిన్ చేసుకుందాం, దేవుని వైపు తిరుగుదాం. మన యొక్క వస్త్రములను కాక మన హృదయాన్ని చింపుకొని దేవుని క్షమాపణ అడుగుచు మనలను మనం సరిచేసుకుందాం. అటువంటి ఉపవాసన, అటువంటి యాచనలు, అటువంటి ప్రార్థనలు దేవునికి ఇష్టమైనటువంటివి కనుక దేవునికి ఇష్టమైనటువంటి చేద్దాం. మరి అటువంటి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించి మిమ్మలను బలమైనటువంటి ఆత్మీయ బిడలుగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు చేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు తండ్రి, బిడలతో మాట్లాడావు, నీకు వందనాలు, స్తోత్రాలు. మా యొక్క ఉపవాస దినములను ఏ విధముగా చేయాలన్నా తండ్రి మేము ధ్యానించి ఉన్నాం. మరి ఆ విధముగా చేసిన ప్రభా నీ ప్రసన్నతను తండ్రి, నీ క్షమాపణను ప్రభా, నీ యొక్క కృపను మేము పొందుకున్నట్టుకు నాయన మమ్మల్ని అందరినీ కూడా ఆయుత్తపరచమని ప్రభా, నీ యొక్క దృష్టిలో నాయన సరైనటువంటి ఉపవాసం మేము చేయుటకు నాయన ఇప్పుడైనాను నీ వైపు తిరగగలిగే మనసు మాకు దయచేయం. మనఃపూర్వకమైన ప్రార్థనలు మేము చేయగలిగే మనసు మాకు దయచేయం ప్రభా. ఆ విధముగా మమ్మలను తండ్రి ఆత్మీయ లోతుల్లోనికి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ.